ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమున మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలండి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మరణించిన దినాన్ని గుడ్ ఫ్రైడే ఎందుకంటారు? అది దుఃఖకరమైన సంఘటన కదా, బాధ కలిగే పరిస్థితి కదా. ఆ దినాన మన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు కదా. ఎందుకని లోకమంతా ఈ రోజును గుడ్ ఫ్రైడే అంటున్నారు అని కొందరికైనా అనుమానం వస్తుంది కదండి. కొందరు దేవుడెరగని వారు మనల్ని ప్రశ్నిస్తారు కూడా. చాలా మంది హ్యాపీ గుడ్ ఫ్రైడే అని కూడా చెప్పుకుంటారు. నిజమేనండి, మనం మంచిగా హ్యాపీగా ఉండాలని మన దుఃఖాన్ని, మన విచారాలను, మన పాపాన్ని, మన వ్యసనాలను, మన భారాలను యేసుక్రీస్తు ప్రభువు మోసికొని పోయి సిలువలో వాటికి పరిహారం చేశాడు. సిలువలో రక్తం కార్చాడు, మరణించాడు. అందుకే ఈ దినము మంచి శుక్రవారమైంది. క్రీస్తు మరణించడం మనకు మంచిదైందండి. ఎందుకంటే పాపం వలన వచ్చు జీతం మరణం. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకుంటున్నారు. అయితే మన ప్రభువు తన కృపావరముగా నిత్య జీవాన్ని నీకు నాకు ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చి పాపానికి పరిహారం చేశాడు. ఈ పాప పరిహారార్థ బలిగా సిలువలో ప్రభు మన కొరకు వ్రేలాడినాడండి. మన పాప భారం నుండి మనం విముక్తి, విడుదల పొందునట్లుగా అపవాదిని ఎదిరించుటకు, వారిని చితక ద్రొక్కుటకు, అపవాదిని, సాతానును, మరణాన్ని, సమాధిని జయించి మృత్యుంజయుడైనాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియ విశ్వాసి, ఆ దేవుడు పరలోకం నుండి దిగి వచ్చినాడు. పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడండి. పాపాన్ని క్షమించే అర్హత గల దేవుడు. కాబట్టే మన పాపాలను క్షమించగలిగినాడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చాలని, మన శిక్ష నుండి, మనం అనుభవించబోయే నరకం నుండి తప్పించాలని మన నిమిత్తం తన నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైన రక్తాన్ని దారదారలుగా కార్చినాడండి. కాబట్టే ఈ దినము వరకు మనం సజీవులంగా ఉన్నాము. చాలా మంది వారు చేసిన పాపాలకు, చెడు కార్యాలకు, దోషాలకు బదులుగా గొర్రెలను, మేకలను, పశువులను బలిస్తారు. ఎందుకంటే వారు చేసిన పాపాలు పోతాయని. గమనించండి, మనం పాపం చేస్తే పశువుల ద్వారా మనం ఎలా పరిశుద్ధులం కాగలము చెప్పండి? ఎన్నటికీ కాలేమండి. కేవలం పరిశుద్ధ రక్తంతోనే మన పాపానికి విడుదల, విముక్తి, విమోచన. యేసుక్రీస్తు ఒక కన్యక గర్భాన జన్మించాడు కాబట్టే పరిశుద్ధుడైనాడు. పాపాన్ని క్షమించే అర్హత కలిగిన వాడిగా పిలువబడినాడు. ఈ లోకంలో మనుషులందరూ వారి పాపాన్ని బట్టి నశించకుండా ఉండాలని ఆ యేసుక్రీస్తు ప్రభువు ప్రజలందరి కొరకు మరణించినాడండి. కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువైనాడు. కొందరికి మాత్రమే దేవుడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నమ్ముతున్నావా? దేవుడు నీ పాపాల కొరకే మరణించాడని నువ్వు విశ్వసిస్తున్నావా? నీ కొరకే తన రక్తాన్నంతా కార్చాడని ఆ సిలువలో కఠినమైన బాధను, శిక్షను, నొప్పిని భరించినాడు. తండ్రిని అడిగాడు, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని. అయినప్పటికీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును నలగగొట్టడం తండ్రికి ఇష్టమైనదండి. కారణం, నువ్వు క్షేమంగా, సంతోషంగా, పరిశుద్ధంగా జీవించాలనే. ప్రియదేవుని బిడ్డ, ఈనాడు ఎన్ని కలిగి ఉన్నప్పటికీ హృదయంలో, కుటుంబంలో, వారి జీవితాలలో ఆనందం, సంతోషం లేని వారు ఎంతో మంది ఉంటున్నారు కదా. అయితే
ప్రియ విశ్వాసి, నువ్వు నీ హృదయంలో దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే నిన్ను తన కుమారునిగా కుమార్తెగా చేసుకుంటాడు. గొప్ప ఆనందాన్ని నీకిస్తాడు. నిత్య రాజ్యానికి నిన్ను వారసుడుగా వారసురాలిగా చేస్తాడండి ఆ దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. తన గొర్రెలు ఆపదలో ఉంటే ఆ కాపరి చూస్తూ ఊరుకోడండి. అలాగే మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మంచి కాపరిగా మన కొరకు తన ప్రాణాన్ని అర్పించినాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించడం అపజయం కాదండి, విజయము. అది ఓడిపోవడం కాదు, అది గెలవడం. ఇదిగో నాకప్పగించిన పనిని ముగించి తండ్రి నీ యొద్దకు వచ్చుచున్నాను అని పలికాడు. తండ్రి చేతికి కుమారుడు తన ఆత్మను అప్పగించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన యేసుక్రీస్తు ప్రభువును ఏ ఒక్కరూ బలవంతంగా సిలువ వేయలేదండి. అంతటి శక్తి ఈ లోకంలో ఏ మనుషునికి లేదు. దేవుడే ఇష్టపూర్వకంగా తన్ను తాను సిలువ మరణానికి అప్పగించుకున్నాడు. ఆ శిక్షను, మరణాన్ని తప్పించుకోవడం ఆయనకు పెద్ద పనా? మనం నశించడం ఇష్టం లేకే, మనం బానిసత్వంలో మగ్గిపోవడం ఇష్టం లేక మన చేతులతో చేసిన పాపానికి ఆయన చేతులలో మేకులు కొట్టించుకున్నాడండి. మన కాళ్ళతో మనం చేసిన పాపానికి ఆ దేవుడు కాళ్లకు మేకులు కొట్టించుకున్నాడు. మన చెడు తలంపులు, ఆలోచనల కొరకు దేవుడు తలకు ముండ్ల కిరీటాన్ని పెట్టించుకున్నాడు. ప్రక్కలో బల్లెం పోటు పొడిపించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విధంగా నా కొరకు ఏ మనుష్యుడైనా మరణించాడా? ఏ ఒక్కరైనా మన కొరకు ప్రాణం పెట్టారా? కేవలం యేసుక్రీస్తు ప్రభువే మన కొరకు ఎవ్వరూ చెయ్యని గొప్ప త్యాగాన్ని చేశాడండి. ఆయన మంచి దేవుడండి, దయగలవాడు, కనికరము గలవాడు. ఇంత మంచి దేవుని ప్రేమను నిర్లక్ష్యం చెయ్యకు. నీ హృదయమారా ఆయనను సేవించు. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఆ దేవునిని సేవించినట్లయితే తప్పకుండా దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియ విశ్వాసి, దేవుడు ఒక్కడే అని వాక్యం చెబుతుంది. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు రక్తాన్ని కార్చాడు, మరణించాడు. కాబట్టే దేవుడొక్కడే అని వాక్యం చెబుతుంది. కాబట్టి మనకు దేవునికి మధ్యవర్తిగా ఆ యేసుక్రీస్తు ప్రభువు ఉండి ఈ లోకంలో మనందరి కొరకు మరణిస్తూ వచ్చాడు. విమోచనగా, క్రయధనముగా తన్ను తాను అప్పగించుకున్నాడండి. ఇంత గొప్ప దేవునిని మన హృదయంలో చేర్చుకొని ఎల్లప్పుడూ దేవాది దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆత్మీయంగా ఆశీర్వదించి తన రాజ్యానికి వారసులనుగా చేస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి, శుభ శుక్రవారమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ దినమున మా కొరకై మరణించారు దేవా, సిలువలో వ్రేలాడినారు దేవా. మమ్మను పాపం నుండి రక్షించాలని, శిక్ష నుండి తప్పించాలని మాకు బదులుగా ఆ కలవరి సిలువలో మీరు మరణించినారు దేవా. రక్తాన్ని కార్చినారు ప్రవ్వా, సిలువ వేయబడ్డారు తండ్రి. అయ్యా, మిమ్మును మీరు సిలువ మరణానికి ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నారు దేవా. మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా, మీ సొత్తుగా చేసుకున్నారు దేవా. ఈ దినము వరకు మమ్మను సజీవ లెక్కలో ఉంచి మిమ్మును సేవించే జనాంగంగా మమ్మను చేసుకున్నారు తండ్రి. అయ్యా, మా పట్ల మీరు చూపుతూ వచ్చిన గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, దేవునికి మరి మాకును మధ్యవర్తిగా ఉండి క్రయధనముగా, విమోచనముగా మిమ్మును మీరు సమర్పించుకున్నారు దేవా. ఒక్కగానొక్క దేవుడోగా మిమ్మును మీరు రుజువుపరుచుకున్నారు దేవా. పరిశుద్ధుడవు తండ్రి, నీతిమంతుడవు దేవా. పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు కాబట్టే మీ పరిశుద్ధ రక్తాన్ని మా అందరి కొరకు చిందించినారు దేవా. ఈ లోకంలో ప్రతి మనిషి కొరకు మీరు మరణించారు దేవా. కాబట్టే అందరికీ యేసుక్రీస్తు ప్రభువుగా పిలువబడినారు తండ్రి. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఎందరైతే ప్రవ్వా
ఈ శుభ శుక్రవారమున మీ పాదాల వద్దకు వచ్చి మీరు చేసిన త్యాగాన్ని గుర్తించి మిమ్మును వారి సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు. అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ బిడ్డల జీవితాలను మీరు మార్చండి దేవా, వారి హృదయాలను వెలిగించండి తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరు కూడా మిమ్మును సేవించే వారిగా మీ బిడ్డగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి దేవా, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలు ఎదుర్కొనే ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ ప్రియ బిడ్డలందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా. వారి గృహాలలో అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ పరిచర్య చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. వారి సేవా పరిచర్యలో తోడయుండి సహాయం చెయ్యండి తండ్రి. సంఘాలను మీరు దీవించండి దేవా. విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డలకు కావలసిన క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే మిమ్మల్ని ఎరగని వారిగా ఈ లోకంలో పాపంలో జీవిస్తున్నారో, వారి విలువైన జీవితాలను వారి చేతులారా నష్టపరుచుకుంటున్నారో అట్టి బిడ్డలందరితో మీరు మాట్లాడండి దేవా, దృష్టించండి దేవా, మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డను పాపం నుండి రక్షించండి, మిమ్మల్ని సేవించే జనాంగంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఆనాడు ప్రవ్వా భక్తులైన వారు మిమ్మల్ని స్తుతించినారు, మిమ్మల్ని గణపరిచినారు, మీకు మొరపెట్టినారు కాబట్టే గొప్ప సహాయాన్ని మీ యొద్ద నుండి పొందుకున్నారు దేవా. అయ్యా, మీ ద్వారా అద్భుత కార్యాలను చూడగలిగారు దేవా. ఈనాడు మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మాకు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఎట్టి పరిస్థితుల్లోనైనా మిమ్మును విడవకుండా మీ పాదాల వద్ద సాగిలపడి ఎల్లప్పుడూ మిమ్మును స్తుతించే వారిమిగా, మీకు మొరపెట్టే వారిమిగా, మీ సహాయాన్ని వేడుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. అయ్యా, ఈ సమయాన ప్రియులైన వారు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని బట్టి పట్టుదలతో మీకు ప్రార్థిస్తుండగా మీరే వారి ప్రార్థనలు ఆలకించండి దేవా. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి దేవా. ఎందరైతే గృహాలు లేక బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, గృహ నిర్మాణం చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్టి నిర్మాణం అంతట్లో తోడయుండి సహాయం చెయ్యండి దేవా. అలాగే ప్రవ్వా, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అలాంటి బిడ్డలందరినీ ముట్టండి, స్వస్థపరచండి దేవా. హాస్పిటల్లో, ఐసీలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సజీవులనుగా కాపాడమని, బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆర్థికంగా బలపరచండి దేవా. అయ్యా, మీరే వారిని దీవించండి ప్రవ్వా. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలు కూడా మీరు విడిపించండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఎందరైతే ప్రియులు దేవా చీకటిలో, లోకంలో, పాపంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరగక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా. మీ అద్భుతాలను వారి ఎడల జరిగించమని, యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి, దయ చూపించండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రేయర్ ఇష్టపెడుతున్న బిడ్డలు కూడా మీరు దీవించండి దేవా. వారి కష్టం, వ్యాధి, బాధ, దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. అయ్యా, బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా. వారి
ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి. ఈ దినమున దేవా పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. అయ్యా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, చిన్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి, యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. యవనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ప్రతి యవ్వన సహోదరుడు సహోదరి యవ్వనేచ్ఛల నుండి పారిపోయే హృదయాన్ని కలిగి ఉండేలాగున మీరే కృప చూపించండి. వారిని వారు భద్రపరుచుకొని పవిత్రపరుచుకొని మీ యందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, మీరే వారిని పోషించండి, భద్రపరచండి, సంరక్షించండి దేవా. అలాగే ప్రవ్వా సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి ఉద్యోగాలను మీరు దీవించండి దేవా. ఎంతోమంది బిడ్డలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా. అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు కోరుకున్నట్లుగా ప్రమోషన్ని అనుగ్రహించండి దేవా. వారు ఆశించిన స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా వారి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు వెళ్తున్న వారందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ప్రతి బిడ్డ కూడా మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి శ్రేష్టమైన ఈవులను పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ సమయాన దేవా మేమంతా ఏక మనసుతో ఏక హృదయంతో మీకు మొరపెట్టడానికి మీ సహాయాన్ని వేడుకోవడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించదు మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.